హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంగీత బ్లాగ్స్ 97. ఇంతకు ముందుకు మన పాత వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. అండ్ వచ్చేసి ఇంతకు ముందుకు నేను పెట్టిన బ్లాగ్కి అటాచ్ ఇది. సో మేము ఆ రోజే మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా బోర్ కొడుతుందని చెప్పి నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడో మేము చిన్నప్పుడు వెళ్ళిన పార్క్కి వెళ్ళాము. మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ పార్క్లో. మాకు ఫుల్ ఎంటర్టైన్ అయింది పార్క్లో. మేము అనుకోకుండా వెళ్ళినాం. అక్కడ ఒక ట్విస్ట్ కూడా జరిగింది, అది లాస్ట్లో చూపిస్తాను. సో పార్క్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. మేము 4:30 అరౌండ్ ఆ టైంలో వెళ్ళాము, అందుకనే ఎక్కువ జనాలు లేరు. తర్వాతకి 6:30 5:30కి అలా చాలామంది వచ్చారు. ఇదైతే చూడడానికి చాలా బాగుంటుంది. నైట్ టైంలో వాటర్ వేయలేదు, ఇప్పుడు నైట్లో వాటర్ వేసి దానికి లైట్స్ పెడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడంతా చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇంకా మా నానమ్మ, మా బబ్లు అంటే మా బాబాయ్ కొడుకు అండ్ మా సోను నా వెనకాల వస్తున్నారు. మా అన్న, మా వదిన, మా అక్క, మా బావ. సో మేమందరం కలిసి వెళ్తున్నాము. చిన్నప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయపడే వాళ్ళము. ఇప్పుడైతే హాయిగా వెళ్ళిపోతున్నాము. అంటే ఇది ఎక్కినప్పుడు ఎక్కడ కింద పడిపోతామో అని భయం వేసేది. సో ఇదంతా చిల్డ్రన్స్ ఆడుకునే కంపౌండ్ అనమాట. ఉయ్యాల అండ్ నెక్స్ట్ ఈ రోల్. ఇక్కడ మేము అందరం చాలా ట్రై చేసాము. అట్లీస్ట్ ఒక 5 రోల్స్ అయినా దాటితే ఓకే అని అనుకున్నాము. బట్ ఒక 4 దాటామనుకుంటా మేబీ, నాకు తెలిసి అలా 4 దాటాను నేనైతే. సో ఇంకా 4కే కింద పడిపోయాము. నేను బాగా చేస్తా అని చెప్పి మా తమ్ముడు ఎక్కాడు. వాడు కూడా సేమ్ నాలాగానే 4 కన్నా ఎక్కువ వెళ్ళలేకపోయాడు. మా నానమ్మ వెళ్ళు అని చెప్తుంది, బట్ అది కాలేదు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదేంటో కూడా నాకు గేమ్ తెలీదు. నెక్స్ట్ ఇక్కడ నాకు సీట్ లేకుండే, అందుకనే దాని మీద కూర్చున్నాను. ఇంకా మా బబ్లు, మా అన్నయ్య మంచిగా చిన్నపిల్లలతో మమ్మల్ని కూడా ఇలా తిప్పేశారు. మా బావ, మా అక్క కూడా కూర్చున్నారు. మంచిగా మేము తిరిగేసి నెక్స్ట్ మేము ఉయ్యాలలో ఆడుకోవడానికి వెళ్ళాము. సో నేను, సోను, మా తమ్ముడు ఊగుతున్నాము. దాని పక్కన మా అన్నయ్య, మా వదిన ఊగారు. సో ఇంకా లాస్ట్లో మా నానమ్మని ఏం కాదు నానమ్మ ఊగు అని అంటే, అప్పుడు మా నానమ్మ అమ్ము నా కళ్ళు తిరిగితే వద్దు అని ఇంకేం కాదని మేము ఫోర్స్ చేసి పిచ్చి అలా ఊపించాము. ఎందుకంటే వాళ్ళకు కూడా చిన్న చిన్న మెమోరీస్ ఉంటాయి కదా. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఇక్కడ చాలామంది గ్యాదర్ అయ్యారు. ఏంటి ఇంతమంది గ్యాదర్ అయ్యారని చెప్పి మేమందరం వెళ్ళి చూస్తే అక్కడ గేమ్ కండక్ట్ చేశారు. ఇంకా గేమ్ కండక్ట్ చేశాక మనం గేమ్ ఆడకుండా ఉంటామా, ఇంకెళ్ళి మనం పార్టిసిపేషన్ చేసామన్నమాట. పార్టిసిపేషన్ చేస్తే అంతమందిలో 2 మెంబర్స్ని కన్ఫర్మ్ చేశారు. అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. ఇక్కడ వచ్చేసి సెకండ్ ప్రైజ్ కోసం ఇక్కడ మళ్ళీ సెకండ్ రౌండ్ పెట్టారనమాట. దాంట్లో నాకు ఒక సింగిల్ బాల్ పడింది, అక్కకు మాత్రం ఏం బాల్స్ పడలేదు. సో ఇంక ఇక్కడ బాల్స్ మీకు క్లియర్గా కనిపిస్తాయి చూడండి. నాకు లాస్ట్ బాల్ పడింది, అది బై లక్లో పడింది. ఎలా పడిందో కూడా నాకు తెలియదు. మా అన్నయ్య వాళ్ళు అందరు ఎంకరేజ్ చేస్తున్నారు, కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నారు. దానివల్లనేమో మేబీ పడ్డది. ఇంకా పడంగానే మనం ఫుల్ హ్యాపీ. తర్వాతకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ప్రైజ్ ఏ అక్కేకి వచ్చిందో, ఇక్కడ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న అక్కేకి ఫస్ట్ వచ్చింది, మనకు సెకండ్ వచ్చింది. ఇక్కడ మా వదిన, మా అన్నయ్య అంటే మా వదిన, మా అక్క ఆడుతున్నారు. ఇది ఫస్ట్ టైంలో ఆడేటప్పుడు, అందుకని ఇక్కడ అంత క్లారిటీగా ఉంది. అప్పుడు ఆ వీడియోలో క్లారిటీగా లేదు. సో ఇదంతా వేరే వాళ్ళు ఆడుతున్నప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేశాను. నన్ను మా బావ పైనుంచి వీడియో క్యాప్చర్ చేశారు, అదే ఈ వీడియో. సో నెక్స్ట్ ఇంకా మనకు గిఫ్ట్ అనౌన్స్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఏం గిఫ్ట్ ఇచ్చారంటే చూడండి, ఇంకా నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. మనకు ఇది డ్రై ఫ్రూట్స్ బాక్స్ ఇచ్చారు. చిన్న గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాం. ఆ టైంలో నాకు ఆ గిఫ్ట్ రావడం కూడా నాకు మంచిగా అనిపించింది. సో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పోసుకునేది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మంచిగా తీసుకొని మా మమ్మీ, మా డాడీకి కాల్ చేసి నాకు ఇలా గిఫ్ట్ వచ్చిందని కూడా చెప్పిన. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు మేము ఇంకా తీసిన బాక్స్ని మంచిగా ప్యాక్ చేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. మేము రిటర్న్ అయ్యి వెళ్ళిపోయే టైంకి కూడా అక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా రిటర్న్లో మేము బజ్జీలు తినేసి కడుపు నిండా ఇంకా మా నానమ్మని తీసుకెళ్ళి మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాము. డ్రాప్ చేసేసిన తర్వాతకి ఇంకా అక్కడ మా పిన్ని, మా చెల్లి బాయ్ చెప్తున్నారు, మా నానమ్మ కూడా. ఇంకా మేము మా ఇంటికి రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.